A die is thrown once. Find the probability of getting a prime number. Prime number అంటే తెలుసు కదండి. ప్రైమ్ అంటే ఏంటి? Prime number, a number has only two factors for one and itself ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 1 into 2, 2 into 1. సో దీనికి ఫ్యాక్టర్స్ 1, 2. 2కి ఫ్యాక్టర్స్ ఏమి 1, 2. అలాగే 3 ఉంది, 1 into 3 లేదా 3 into 1. వేరే ఏ టేబుల్లో కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 5, 7 ఇలాంటివి అనమాట. సో ఇప్పుడు డై మీద ఎంతవరకు ఉండొచ్చు? డై మీద జనరల్గా మనకు ఉండేది ఏంటంటే 1, 2, 3, 4, 5, 6 అంటే ఈ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అంటే శాంపుల్ స్పేస్ ఎంత దీనికి? 2, 3, 5. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3. గ్రేటర్ దెన్ 4. 4 కన్నా శాంపుల్ స్పేస్ చూడండి ఫస్ట్ డైకి సంబంధించి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయి? పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6. వీటిలో గ్రేటర్ దెన్ 4 కన్నా పెద్దగా ఉన్నవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని రావచ్చు? 2 రావచ్చు దీనికి. అలాగే అండ్ ఆడ్ నెంబర్ అంటే ఏంటంటే ఆడ్ నెంబర్ అంటే 1తో లేదా 2తో డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ రావడం. అంటే 1, 3, 5, 7, 11 ఇలాంటివన్నీ కూడా ఆడ్ నెంబర్స్. డైలో ఉన్న ఆడ్ నెంబర్స్ ఏంటి? 1, 3, 5. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో ఇవి, నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 3 ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అన్నాడు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అంటే 2కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఇక్కడ ఆల్రెడీ ఉంది? 1, 2. ఆ 1, 2 ఉన్నాయా లేవా? ఇందులో ఉన్నాయి. అంటే 2కి ఉండేవే 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 1, 2 ఈ ఈవెంట్కి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అనే ఈవెంట్కి. కానీ నెంబర్ ఆఫ్ అనేది ఎన్ని ఉన్నాయి ఇందులో? 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. అలాగే ఆడ్ నెంబర్ అన్నాం. సో మళ్ళీ ఆడ్ నెంబర్ ఇచ్చారు. ఈవెన్ ప్రైమ్ నెంబర్ తీసుకున్నాం. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇచ్చారు కాబట్టి కాంపోజిట్ తీసుకున్నాం. ఏంటి కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. అదే ఆడ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ వచ్చేసి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండేది. అంటే ప్రైమ్ నెంబర్స్ కానివి ఒక 1 తప్ప మిగతావన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే. సో వీటిలో 1 తప్ప మిగతా కాంపోజిట్ నెంబర్స్ ఏమున్నాయి? 4, 6 ఉన్నాయి. ఎందుకు? 4 వచ్చేసి 1 into 4, 2 into 2. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కాంపోజిట్ నెంబర్స్. సో ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి డై మీద? అయితే ఫస్ట్ డై మీద 4, 6 ఉన్నాయి. సో 4, 6 అంటే 2 ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అంటే 2 యొక్క మల్టిపుల్స్. అంటే సెకండ్ టేబుల్లో వచ్చేవి 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. వీటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. సో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. సో 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ సంబంధించి. లెస్ దెన్ 7 అన్నాడు. లెస్ దెన్ 7 అంటే డై మీద లెస్ దెన్ 7 అంటే ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ కూడా లెస్ దెన్ 7 కదా. 1, 2, 3, 4, 5, 6. సో 6 ఉన్నాయి. డై మీద ఎన్ని ఉన్నాయి? లెస్ దెన్ 7, 6. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 6. లెస్ దెన్ 0 ఉన్నాయి. 0 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. 0 కన్నా జనరల్గా తక్కువ ఉన్నాయి మైనస్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ లేవు. సో దీని నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? 0. జనరల్గా ఇది అన్సర్టెన్ ఈవెంట్ అంటారు. ఇంపాసిబుల్ ఈవెంట్ అని కూడా చెప్పచ్చు. అన్సర్టెన్ లేదా ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇవి మనం ఫస్ట్ రాసుకోవాల్సినవి. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ప్రైమ్ నెంబర్ అన్నాం. సో ప్రైమ్ నెంబర్ అంటే ఎన్ని పాసిబుల్ కండిషన్స్ ఉన్నాయి?
సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ ఎన్ని? సో ప్రైమ్ నెంబర్స్ జనరల్గా నెంబర్ ఆఫ్ అన్నాం కాబట్టి జనరల్గా ఉండేది 2, 3, 5 ఉంటాయి ప్రైమ్ నెంబర్స్ అంటే డై మీద. కానీ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3. నెంబర్ అంటే ఎన్ని ఉన్నాయి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ప్రతిసారి 6 ఉన్నాయి. సో పీ ఆఫ్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్, పీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ లేదా గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అని రాసా. ఓకే, నెంబర్ ఆఫ్ favorable outcomes by total number of possible outcomes. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. 3 1 3 2 క్యాన్సిలేషన్ కంపల్సరీ చేయాలి. సో 1/2 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్ ఏముంది? గ్రేటర్ దెన్ 4 అన్నాడు. సో సెకండ్ సిచ్యువేషన్ ఏంటి? గ్రేటర్ దెన్ 4 అంటే 4 కన్నా పెద్దగా ఉన్న అవుట్కమ్స్ వచ్చే ప్రాబిలిటీ కనుక్కోవచ్చు. గ్రేటర్ దెన్ 4 అన్నాడు. జనరల్గా గ్రేటర్ దెన్ 4లో శాంపుల్ స్పేస్ ఏం రావచ్చు? 5, 6. శాంపుల్ స్పేస్ ఎంత? 5, 6. ఎందుకు? 5, 6 అనేవి డై మీద ఉన్న వాటిలో ఎక్కువ 4 కన్నా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది? 1, 2 ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ప్రాబిలిటీ ఆఫ్ గ్రేటర్ దెన్ గెటింగ్ ఏ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 4, దీన్ని బ్రాకెట్లో వేసేస్తే సరిపోతుంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 2 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ 6. 2 1 2 3. సో ఎంత వస్తుంది? 1/3 వస్తుంది అనమాట. 1/3. సో 1/3. సో నెక్స్ట్ కండిషన్స్ ఏంటి? అండ్ ఆడ్ నెంబర్ అడిగాడు. సో ఆడ్ నెంబర్స్ వచ్చే ప్రాబిలిటీ ఎంత? ఆడ్ నెంబర్స్ వచ్చే ప్రాబిలిటీ ఎంత? నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 వచ్చే ప్రాబిలిటీ ఎంత? ఇది మనం చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేది ఆడ్ నెంబర్, థర్డ్ వన్ అండ్ ఆడ్ నెంబర్. ఏంటి ఆడ్ నెంబర్ అంటే వెనెవర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2, రిమైండర్ 1 కావాలి. సో డై మీద ఉన్న వాటిలో ఆడ్ నెంబర్స్ ఏమేమి వస్తాయి చెప్పండి? 1, 3, 5. అంటే ఈ వీటిని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రావచ్చు. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 3. అలాగే నెక్స్ట్ పీ ఆఫ్ అన్ ఆడ్ నెంబర్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ is equal to number of favorable outcomes by number of favorable outcomes by total number of possible outcomes. So number of favorable outcomes any 3, total possible outcomes 6. 3 1 సో ఎంత అవుతుంది? 1/2 వస్తుంది. 1/2. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అన్నాడు. సో వాట్ ఈస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2? ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. సో 2కి ఫ్యాక్టర్స్ జనరల్గా 2 ఏ టేబుల్లో పోతుంది? 1 into 2. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. సో శాంపుల్ స్పేస్ ఏం రావచ్చు? 1, 2. డై మీద ఉన్నవి ఈ రెండే ఫ్యాక్టర్స్. ఆల్రెడీ 2కి ఉన్న ఫ్యాక్టర్స్ 2నే, డై మీద ఉన్నవి కూడా ఈ రెండే. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫస్ట్ రాస్తాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్
ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 1 2. సో ప్రాబబిలిటీ అంటే P ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అంటే ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ by total number of possible outcomes. So number of favorable outcomes ఏమో 2 by total number 6. 1 డే కదా మనం రోల్ చేసింది. 2 1s are 2 3. సో 1 by 3. నెక్స్ట్ ఏమన్నాడు? ఏ కాంపోజిట్ నెంబర్, ఈవెన్ నెంబర్స్ అడుగుతున్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్. నెక్స్ట్ వచ్చేసి 5th కాంపోజిట్ నెంబర్. ఏంటి కాంపోజిట్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ కాకుండా 1 కాకుండా ఉండేవి అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్లో. కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్స్ డై మీద ఎన్ని ఉన్నాయంటే శాంపుల్ స్పేస్ చూస్తే దానికి వచ్చే ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 కాంపోజిట్ నెంబర్ కాదు. సో నెక్స్ట్ వచ్చేది 2 కాదు, 2 3 ప్రైమ్ నెంబర్స్, 5 ప్రైమ్ నెంబర్. సో 4 అనేది కాంపోజిట్ నెంబర్, 6 అనేది కాంపోజిట్ నెంబర్. ఎందుకు 4 6 కాంపోజిట్ నెంబర్స్ అంటే సపోజ్ 4కి ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఏమేమి ఉంటాయి చూడండి. 1 into 4 2 into 2 ఉన్నాయి. సో ఇక్కడ 1 4 2 మొత్తం 3 ఉన్నాయి. సో 3 ఉన్నాయి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్. సో 6 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, అలాగనమాట. సో ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్కి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డై మీద ఎన్ని ఉన్నాయి? ఫేవరబుల్ 1 2. డై మీద అయితే 2 కాంపోజిట్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి డై మీద. సో P ఆఫ్ కాంపోజిట్ నెంబర్, P of composite number is equal to number of favorable outcomes by total number of possible outcomes. So 2 by 6, 2 1s are 2 3s are. సో ఎంత వస్తుంది? 1 by 3 వస్తుంది. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అన్నాడు. ఈవెన్ నెంబర్ ఏంటి? ఈవెన్ నెంబర్స్ ఇవి 2తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ వచ్చేది ఈవెన్ నెంబర్స్. సో 2తో డివైడ్ చేసేవి ఈవెన్ నెంబర్స్ అంటే జనరల్గా 2 4 6 ఇవన్నీ కూడా 2 మల్టిపుల్స్ అనమాట. దాన్ని 2 మల్టిపుల్స్ అని కూడా చెప్పొచ్చు. సో దీనికి శాంపుల్ స్పేస్ ఏం రావచ్చు అంటే డై మీద ఉన్న వాటిలో 2 4 6 డై మీద ఉన్న వాటిలో నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ అంటే ఈ మూడు ఈవెన్ నెంబర్స్ 2 4 6 అట్లా. సో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3. సో P ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్, P ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ is equal to number of favorable outcomes total number of possible outcomes. సో ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ దీనికి 3, ఎందుకు ఈవెన్ నెంబర్స్ ఉండేది 3 ఉన్నాయి, టోటల్ ఏమో 6, 3 1s 3 2s. సో ఎంత వచ్చింది? 1 by 2 వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఉన్నాయి ఒక 2 చూద్దాం. సో లెస్ దెన్ 7 లెస్ దెన్ 0 అన్నమాట. సో దీనికి మనం డై మీద ఉన్నవి రాస్తాం.
ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి జనరల్గా? పాజిబుల్ అవుట్కమ్స్ డై రోల్ చేస్తే 1 డై రోల్ చేస్తే పాజిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి? 1 2 3 4 5 6 వస్తాయి. వీటిలో లెస్ దెన్ 7 ఇవన్నీ కూడా 7 కన్నా లెస్ దేనే. ఎందుకు? 6 లెస్ దేనే అంటే తక్కువ అని. లెస్ దేన్ అంటే తక్కువ. సో 6 5 4 3 2 1 ఇవన్నీ కూడా 7 కన్నా లెస్ దేన్ అంటే 6 ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్. సో లెస్ దెన్ 7. లెస్ దెన్ 7 ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 6 ఉన్నాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ లెస్ దెన్ ఏ నెంబర్ విచ్ ఈస్ లెస్ దెన్ 7 అంటే ఇలా రాసేయచ్చు. గెటింగ్ లెస్ దెన్ 7 అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇది షూర్ ఈవెంట్. దీన్నే షూర్ ఈవెంట్ అని కూడా అంటారు. షూర్ ఈవెంట్ ప్రాబిలిటీ వచ్చేసి ఎప్పుడు కూడా 1 ఉంటుంది. షూర్ ఈవెంట్ ప్రాబిలిటీ ఎంత? 1. దీన్ని ఇండైరెక్ట్గా ఇలా అడిగాడు అనమాట. షూర్ ఈవెంట్ ఖచ్చితంగా మీరు ఏ డై మీద ఏది వచ్చినా అది 7 కన్నా లెస్ దేనే కాబట్టి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాజిబుల్ outcomes. Number of favorable outcomes by total number of possible outcomes. So number of favorable outcomes 6. Total number of possible outcomes 6a. So చూడండి ప్రాబబిలిటీ ఎంత వచ్చింది? 1 వచ్చిందా లేదా? నెక్స్ట్ లెస్ దెన్ 0. సో లెస్ దెన్ 0 వచ్చే ప్రాబబిలిటీ ఎంత? సో 0 కన్నా లెస్ దెన్ ఉన్నవి అక్కడ ఈ పక్క కానీ ఈ పక్క కానీ అంటే మైనస్ వాల్యూస్ వచ్చేవి లేవు. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? 0. సో ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం నేను. ఎందుకంటే వచ్చేదే లేదు. ఎన్నిసార్లు డైలీ నువ్వు రోల్ చేసినా 0 కన్నా తక్కువ వచ్చేదే లేదు. ఇంపాసిబుల్ ఈవెంట్. దీని ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా ఏమవుతుంది? 0. ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబబిలిటీ వచ్చేసి 0. వీటినే సర్టెన్ ఈవెంట్ అని అన్సర్టెన్ ఈవెంట్ అని కూడా అంటారు. షూర్ ఈవెంట్ ఏమో సర్టెన్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్ అన్సర్టెన్ అంటారు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 0. ఎందుకు? ఏం లేవు. ఒక్కటి కూడా 0 కన్నా ప్లస్గా ఉండేది లేదు. అంటే మైనస్ వాల్యూస్ లేవు. సో నువ్వు ఉన్నది ఏంటి? పి ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ లెస్ దెన్ 0 is equal to ఏమైనా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో 0/6 వస్తుంది. 0/anything ఈజ్ 0. సో లెస్ దెన్ 0 ప్రాబిలిటీ ఎంత? లెస్ దెన్ 0 అనే నెంబర్ వచ్చే ప్రాబిలిటీ ఎంత ఉంది? 0.